హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్ట్ల క్రికెట్. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదీస్తూ జూన్ 3న ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన మొట్టమొదటి టైటిల్ గెలుచుకుంది. ఈ విజయాన్ని కెప్టెన్ రజత్ పటిదార్ జట్టు నేతగా సాధించిన అందులో విరాట్ కోహ్లీ పాత్ర మాత్రం మర్చిపోలేం. అయితే ఈ ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ అభిమానులందరి మనసులో ఓ పెద్ద ప్రశ్న తలెత్తింది. ఇంకా భారత్ తరపున విరాట్ కోహ్లీ ఆడతాడా? ఈ ప్రశ్నకు సమాధానం కొంత క్లిష్టంగా ఉన్నా క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. 2025 మే 12న విరాట్ కోహ్లీ తన టెస్ట్ క్రికెట్ కెరీర్కు ముగింపు ప్రకటించాడు. అలాగే ఇప్పటికే T20 ఫార్మాట్ నుంచి విరమించడంతో కోహ్లీ ఇప్పుడు భారత్ తరపున కేవలం ఓడిఐ ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. కానీ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్లో ఓడిఐలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో కోహ్లీ తన కెరీర్ మెట్లు దిగడం సహజమే అనిపిస్తుంది. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే విరాట్ కోహ్లీ ఆగస్టులో మళ్ళీ భారత్ జట్టులోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆగస్టు 17 నుంచి బంగ్లాదేశ్లో జరిగే 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో ఆయన పాల్గొనున్నాడు. బంగ్లాదేశ్ టూర్ షెడ్యూల్ ఒకసారి పరిశీలిద్దాం. ఆగస్టు 17న మొదటి వన్డే షేర్ బంగ్లా స్టేడియం ఢాకాలో జరుగుతుంది. ఆగస్టు 20న రెండో వన్డే ఢాకాలో జరగనుంది. అదేవిధంగా ఆగస్టు 23న మూడో వన్డే మాతియార్ రెహమాన్ స్టేడియంలో జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, అక్టోబర్లో ఆస్ట్రేలియా టూర్, నవంబర్ డిసెంబర్లో సౌత్ ఆఫ్రికా టూర్లో కూడా కోహ్లీ ఓడిఐ సిరీస్లకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. భారత్ వన్డే షెడ్యూల్ 2025 ఒకసారి పరిశీలిద్దాం. బంగ్లాదేశ్ వన్డేలు ఆగస్టు 17, 20, 23 తారీఖులను జరగనుంది. అలాగే ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్లు అక్టోబర్ 19న, అక్టోబర్ 23, 25 తారీఖుల్లో జరగనుంది. సౌత్ ఆఫ్రికా వన్డేలు నవంబర్ 30న, డిసెంబర్ 3, డిసెంబర్ 6 తారీఖుల్లో జరగనున్నాయి. విరాట్ కోహ్లీ అభిమానులకు ఇది ఓ రిలీఫ్ లాంటిదే. టెస్ట్ నుంచి తప్పుకున్న వన్డేల్లో మాత్రం తన స్టైల్ని మళ్ళీ చూపించబోతున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.